ఇంత లావుగా ఉన్న డోరీని చాలా సన్నంగా కుట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కోసారి ఎంత ట్రై చేసినా కూడా డోరీ అనేది సన్నంగా అయితే రాదు. మనం లావుగా కుట్టుకున్న డోరీని కూడా ఇంత సన్నంగా అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ కుట్టుకున్న డోరీనే. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు సన్నంగా ఉండే డోరీ కావాలి. కానీ నేను ఎంత ప్రయత్నించినా కూడా ఒక సాటిన్ క్లాత్‌తో డోరీ అయితే సన్నంగా రావట్లేదు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డోరీని మిషన్ కింద ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీలైనంత టైట్‌గా అయితే ట్విస్ట్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నంగా డోరీ కావాలి అనుకుంటున్నారో అంత సన్నంగా తిప్పుకోవాలన్నమాట క్లాత్‌ని ఒకవైపుకి. సో, ఇలా సన్నంగా వచ్చేంత వరకు తిప్పుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు డోరీని చాలా టైట్‌గా పట్టుకొని అలా స్ట్రెచ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. అప్పుడు ఇంకా కుట్టు ఊడదు, క్లాత్ కూడా కదలదు, అది సన్నంగా అయిపోతుంది. సో, ఇప్పుడు డోరీ అయితే చాలా సన్నంగా వచ్చింది కానీ కొంచెం అక్కడక్కడ క్రష్ ఉన్నది కదా. ఇంకొకసారి చూడండి, వీడియోలో నేను స్టిచ్చింగ్ ఏ విధంగా వేస్తున్నానో ఎగ్జాక్ట్‌గా అలానే కుట్టుకోవాలి. అప్పుడే డోరీ సన్నంగా వస్తుంది. సో, ఇలా నలిగినట్టుగా ఉన్న క్లాత్‌ని ఏం చేయాలంటే ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే అది మీకు కొంచెం స్ట్రెయిట్‌గా అయిపోతుందనమాట. ఇలా ఆల్రెడీ లావుగా స్టిచ్చింగ్ చేసుకున్న డోరీని అయితే సన్నంగా చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ ఐడియా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు ఈ టిప్ అయితే చెప్పలేదు. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరికొన్ని టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.